Garuda Express, an international courier service. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు 2 ఏళ్ల ముందే దేశంలో రాజకీయ పరిస్థితులపై అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ CIA ఓ నివేదిక రూపొందించింది. ఒకవేళ ఇందిరా హఠాత్తుగా చనిపోతే ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ సరైన వారసుడిగా పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లలేడని అందులో పేర్కొంది. రాజకీయంగా అపరిపక్వత, పార్టీలో ప్రజల్లో అభిమానం లేని కారణంగా ఇందిర వారసత్వాన్ని కొనసాగించడంలో రాజీవ్ విఫలమవుతాడంది 1983 జనవరి 14 నాటి CIA నివేదిక. ఇందిర హత్యానంతరం పార్టీలోని వివిధ గ్రూపుల కారణంగా పార్టీ చాలా బలహీనపడుతుందని తెలిపింది. 1984 అక్టోబర్ 31న ఇందిర అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. 1980వ దశకం మధ్యలో భారత్లో రాజకీయ పరిస్థితులపై రూపొందించిన ఈ 30 పేజీల నివేదికలో 1985 ఎన్నికల్లో ఇందిర చాలా తక్కువ మెజారిటీతో గట్టెక్కవచ్చని చెప్పింది. ఒకవేళ ఇందిర చనిపోతే అనే అంశాలను విశదీకరిస్తూ రాజీవ్ ప్రధానిగా ఎంపికైనా పార్టీపై పట్టు సాధించడం కష్టమే. ఆయన తన మాట నెగ్గించుకోవాలంటే తల్లిలాగా అద్భుతమైన రాజకీయ వ్యూహకర్తగా తనను తాను మార్చుకోవాలని పేర్కొంది. రాజీవ్ కాకపోతే పార్టీలోని సీనియర్ నేతలైన కేంద్ర మంత్రులు ఆర్ వెంకట్రామన్, పివి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, ఎన్డీ తివారీలు కూడా పీఎం రేసులో ఉంటారని చెప్పింది.